హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవల్లభ కుకింగ్. మన ఈ శ్రీవల్లభ కుకింగ్లో ఈరోజు ఇంట్లో మజ్జిగ మిగిలిపోయి పులిసిపోతే పుల్ల మజ్జిగతో సగ్గుబియ్యం పునుగులు ఎంతో టేస్ట్గా ఎంతో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ పుల్ల మజ్జిగ సగ్గుబియ్యం తయారు చేయాలంటే ముందు రోజు నైటే ఒక వెడల్పాటి బౌల్లో లావు సగ్గుబియ్యాన్ని 2 కప్పులు పోసుకొని ఇంట్లో మిగిలిన పుల్ల మజ్జిగని సగ్గుబియ్యం మునిగే వరకు పోయాలి. మజ్జిగ సగ్గుబియ్యం మునిగే వరకు పోసి స్పూన్తో ఒకసారి మొత్తం కలుపుకోండి. అప్పుడు ఈక్వల్గా ఆ సగ్గుబియ్యం మొత్తం బాగా ఉబ్బిపోయి నానతాయి అన్నమాట. కొన్ని నానకుండా కొన్ని నాని అలా లేకుండా ఉంటాయి స్పూన్తో కలపటం వలన. మొత్తం కలిపాక పైన మూత పెట్టి ఫుల్ నైట్ నాననిస్తే తెల్లారి మూత తీసి చూస్తే చూసారా సగ్గుబియ్యం ఎంత బాగా ఎంత లావును ఉబ్బినాయో, మజ్జిగ మొత్తాన్ని పీల్చేసింది సగ్గుబియ్యం. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని, కరివేపాకు, ఒక పెద్ద క్యారెట్ సన్నగా తురుముకొని, అల్లం చిన్న చిన్న ముక్కలుగా చిన్న అల్లాన్ని కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకుని కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర ఇక్కడ నేను కాడలతో సహా కట్ చేసి పెట్టాను. పుదీనాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం సగ్గుబియ్యం నాని ఉన్నాయి కదా, దాంట్లోకి వెయ్యబోయే ముందు 1 స్పూను ఉప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. వేసుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బౌల్ ఫుల్ అయిపోయి కలపడానికి ఇరుగ్గా ఉండి చెయ్యి ఫ్రీగా తిరగదు కదా, అప్పుడు ఈ అన్నిటినీ కూడాను ఒక పెద్ద గిన్నెలోకి మార్చుకోండి. ఇలా పెద్ద గిన్నెలోకి మార్చుకున్నాక మొత్తం కలిసేలాగా మొత్తం సగ్గుబియ్యము వెజిటబుల్స్ని మొత్తాన్ని బాగా కలుపుకోండి. సగ్గుబియ్యం వెజిటబుల్స్ ఇంకా బాగా కలవడం కోసం మధ్యలో కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోయటం వల్ల అన్నీ బాగా కలుస్తాయి. పోసాక మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని అంతా కలిసిన తర్వాత దీంట్లో 1 కప్పు వరిపిండి వేసుకోవాలి. కప్పు వరిపిండి వేసుకోవటం వలన ఈ సగ్గుబియ్యం పునుగులు ఎంతో క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట. కప్పు కన్నా ఎక్కువ వేసుకుంటే కనుక వరిపిండి ఆయిల్ పీల్చేస్తుంది పునుగులు, అందుకని కరెక్ట్గా కప్పు సరిపోతుందండి. అదే మీరు కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే 1/2 కప్పు వరిపిండి సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పులు సగ్గుబియ్యం నానబెట్టా కదా, అందుకని 1 కప్పు వరిపిండి మాత్రమే వేశాను. అంతా కలిసాక చూసారా చక్కగా పునుగుల్లాగా ఉండలు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసి ఆయిల్లో వేసేయండి పునుగుల్లాగా. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టవ్ హైలో పెట్టొద్దండి. హైలో పెట్టడం వలన పైపైన కాలి లోపల పచ్చిదనం ఉంటుంది. స్టవ్ మంటని మీడియంగా పెట్టుకొని పునుగులు వేయించుకోండి. అప్పుడు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇలా కలర్ మారిన తర్వాత అలా 2 నిమిషాలు ఉంచి తీసేసేయండి, లేకపోతే ఉల్లిపాయ మాడిపోయి చేదొచ్చేస్తుంది. మనం ఇంట్లో వెన్న తీసిన మజ్జిగ చేసి చలికాలం తాగలేక వదిలేస్తే అవి పులిసిపోయినా వేస్ట్గా పడేయకండి. ఇలాగా సగ్గుబియ్యంలో పోసేసి పునుగులు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ పునుగులు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి సాయంత్రం స్నాక్స్ లాగా చేసి పెట్టినా కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ పునుగులు మనం తింటుంటే మన నువ్వులు కూడా వేసాం కదా, నోటికి తగులుతా ఆ నువ్వులు చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పునుగులు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను. లోపల నువ్వులు కనిపిస్తా, తింటుంటే ఆ నువ్వులు వెజిటబుల్స్ ఉల్లిపాయ తగులుతా ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను.